अर्चना अर्चना పెద్దవాళ్లకు దండం పెట్టి గౌరవించడం పిల్లల బాధ్యత. గౌరవించిన పిల్లల్ని ఆశీర్వదించడం పెద్దల మర్యాద. కన్నవాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయే పిల్లలుంటారని విన్నాను, కానీ పిల్లల్ని మోసం చేసే తల్లిదండ్రులుంటారని నేను ఎప్పుడు వినలేదు సార్. నువ్వు నా కూతురు లాంటి దానివని మీరే అన్నారే, మరి నాకా ఇటువంటి అన్యాయం చేసేది? తప్పు చేస్తే దండిస్తారు, శిక్షిస్తారు, కానీ ఎటువంటి శిక్ష వేయాలని మీకు ఎలా అనిపించింది సార్? అసలు నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? మిమ్మల్ని గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్ప? నిజమేనమ్మా, నువ్వు నన్ను నమ్మకుండా మరెవరితో ఈ కేసు డీల్ చేయించినా నీకు న్యాయమే జరిగేది. కానీ ఇది ఎంత విచిత్రమో చూసావా తల్లి? ఒకవైపు నువ్వు, మరోవైపు నీ చెల్లెలు కొడుకు, అందరూ ఇక్కడే. కానీ ఎవరికి ఎవరు ఏమీ కారు. ఎవరికి ఎవరేమవుతారో ఎవరికీ తెలియదు. తెలిసిన ఒక దుర్మార్గుడు మనతో ఇలా ఆడుకుంటున్నాడమ్మా. విధి ఆడే నాటకంలో మనుషులందరూ పావులే అనంటారు. నిజంగా ఆ విధి మనుషుల రూపంలో నాతో ఎలా ఆడుకుంటుందో తెలుసా సార్? నాన్న పోయాక చెల్లి బాధ్యత తీసుకొని తప్పనిసరి పరిస్థితిలో ఉమేష్ భార్యగా నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాను. కష్టాల కడలిలో ఈదులాడుతున్నప్పుడు నీకు తోడుగా నేనున్నానమ్మా అని మీరంటే, బాబాయ్ గారు అన్న ఒక్క మాటతో మీలో మా నాన్నగారిని చూసుకొని సేద తీరాను సార్. కానీ ఆ రోజు మీరు అన్నది నిజం కాదని, ఈ రోజు జరిగిన అవమానానికి మీరు ఆ రోజు పునాది రాయి వేశారని నేను తెలుసుకోలేకపోయాను సార్. అంటే ఒక మోసం చేయడానికి ఎన్ని రోజులు నాటకం అవసరమా సార్? ఏమో, ఆ మోసాలు కుట్రల గురించి నాకేం తెలియదు సార్. కానీ నేను కోరుకున్నది ఒక్కటే, నా జీవితం బాగుపడాలని కూడా కాదు, ఉమేష్ జీవితం బాగుపడాలని. అది తప్ప సార్? ఏమో, తప్పేనేమో. మీ దృష్టిలో అది తప్పే అయితే ఒక్క మాటలో చెప్తే సరిపోయేది కదా సార్. ఒక్క మాటతో పోయేదానికి ఎంత శిక్ష వేయడం ఎందుకు సార్? అర్చన, నీకెలా చెప్పాలమ్మా? నాకేం అర్థం కావట్లేదు తల్లి. మిమ్మల్ని బాధ పెట్టడానికో మిమ్మల్ని నిలదీయడానికో నేను ఇక్కడికి రాలేదు సార్. ఒకే ఒక్క మాట మీతో చెప్పి వెళ్దామని వచ్చాను. ఏ ఉమేష్ కోసం అయితే నేను ఇంతకాలం ప్రాకులాడాను, అదే ఉమేష్ మీరిచ్చిన తీర్పు వల్ల ఆ తీర్పు నిజమని నమ్మి నన్ను ఎత్తే వచ్చేసాడు. మీకు తెలుసా సార్? అటువంటి శిక్ష మాత్రం మీరెవరికి విధించకండి సార్. మీకు దండం పెడతాను. నన్ను కూడా ఒక కత్తి వేడితో చంపి అవతల పారేస్తుంటే నా బాబాయ్ చేతిలో నేను చనిపోయానని తృప్తి పడేదాన్నేమో. కానీ ఇలా అనుక్షణం చేస్తూ బతుకుతూ ఉండే
దారుణమైన శిక్ష మీ వల్ల పడుతుందని నేను ఊహించలేదు సార్. ఊహించలేదు. అమ్మా అర్చన, నిన్ను పిలిచే అదృష్టం కాదు కదా, నీతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదమ్మా. లేదు, నేనొక దుర్మార్గుణ్ణి, నేనొక నీచుణ్ణి. నా స్వార్థం కోసం, కేవలం నా స్వార్థం కోసం నిన్ను నేను బలి చేశానమ్మా. బలి చేశానమ్మా. అయ్యో, బలి చేశానమ్మా. నువ్వు అలా మాట్లాడకక్క, నాకు భయం వేస్తుంది. భయం? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, తప్పు చేసిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదంటారు అందరూ. కానీ ఇది తప్పుడు వాళ్ళు తలెత్తుకొని తిరిగే లోకమని వాళ్ళకి తెలీదు భూమి. వాళ్ళకే కాదు, మనకి ఇప్పటి వరకు తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసింది. ఇది అరాచకం చేసే వాళ్లకు జిందాబాద్లు చెప్తూ వాళ్ళకి స్వాగతం పలికి ప్రపంచమని, మనలాంటి అమాయకులు బలి పశువులుగా మిగిలిపోవడానికే బ్రతుకుతున్నామన్న నిజం ఇప్పుడు తెలిసింది. కోర్టు మనల్ని మోసం చేసినా దేవుడు మనల్ని మోసం చేయడక్క. ఎప్పటికైనా మనకే మంచి జరుగుతుంది. దేవుడు కూడా మోసం ముసుగులో మునిగిపోయాడమ్మా. ఇంకెక్కడ దేవుడు? కోర్టులో కూడా దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా ఉంటారు. ఆ మాటల్లోనే అబద్ధం దాగుందని ఆ దేవుడికి కూడా తెలీదు. తెలిసినా శిలా ప్రతిమలా మారిపోయిన ఆ దేవుడు ఏమీ చేయలేడు భూమి, ఏమీ చేయలేడు. ఆయన మనకి అనుకూలంగా ఉన్న కృష్ణమోహన్ గారు ఇలా చేయటం ఏంటక్క? అనుకూలం అనేది అవకాశం కోసం ఆడిన ఒక నాటకం భూమి. నయవంచనకి నమ్మకం అనేది మొదటి మెట్టు. అదంతా నిజమే కదా అని నమ్మి ఒక్కో మెట్టు ఎక్కుతోంది. నడి సముద్రంలో మునిగిపోవడానికని మనకి తెలీదు. మునక వేశాకే మనకి వాస్తవం తెలుస్తుంది. కానీ అప్పటికే జరగరాంది జరిగిపోతుంది. ఇప్పుడు మన విషయంలోనూ జరిగిందదే. అమాయకపు మేకను తనతో తీసుకువెళ్ళగలిగిన నేర్పు కసాయి వాడికి మాత్రమే ఉంటుంది. కత్తి దూసి వేటు వేశాక తల తెగిన ఆ మేక విలవిల్లాడుతూ గిలగిలా కొట్టుకోవడం తప్ప మరేం చేయలేదు. ఇప్పుడు మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు భూమి.
అసలు ఆ పెద్ద మనిషి ఇలా ఎందుకు చేశాడో నేనెళ్ళి నిలదీసి వస్తానుండక. భూమి, ఆ పని కూడా పూర్తయింది భూమి. మానవ మృగాలు సంచరిస్తున్న కోర్టు పరిధి దాటి మనసు అన్న కోర్టులోనైనా ఆయన న్యాయం పలుకుతాడేమోనని చివరి ఆశగా వెళ్ళాను. అడిగాను. నా ఆవేదన్ని ఆయన ముందుంచాను. ప్రతిఫలం శూన్యం. ఆ శూన్యాన్ని నమ్ముకునే కంటే తిరిగి రావడమే మేలనిపించింది. నువ్వన్నట్టు ఆయన మనల్ని మోసం చేయొచ్చు, కోర్టులో అన్యాయమే గెలవచ్చు. కానీ ధర్మం మనమే పొంది ఉమేష్ బావ మనతో ఉన్నాడు. తన్నే మనం ఒప్పించలేవా? నిజాన్ని నిరూపించలేవా? మనిషి రూపురేఖల్ని మార్చగలమేమో కానీ మనిషి మనసుని మార్చలేం భూమి. ఈ ప్రపంచాన్ని పరిపాలించడం సులభం కావచ్చు, కానీ ఓ మనిషి హృదయంలో స్థానం సంపాదించడం చాలా కష్టం. నేనెన్ని కష్టాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డాను, కానీ తను కొయ్యికి ఇచ్చినంత ప్రాముఖ్యత వాస్తవానికి ఇచ్చే పరిస్థితిలో లేడు. నేను ఓడిపోయినందుకు తనెంతో ఆనందంగా ఉన్నాడు. ఏం జరగాలని, ఏం మంచినైతే నేను కోరుకున్నాను అది జరగదు. ఇప్పుడు ఉమేష్ ఆ మేరీని పూర్తిగా నమ్ముతున్నాడు. నువ్వెంత అదృష్టవంతుడివి నాన్న. కన్ను మూసి కనిపించని లోకంలో నువ్వెంత హాయిగా ఉన్నావో కదూ. నా చిన్నతనంలో నాకు ఇది కావాలి నాన్న అంటే కొనిచ్చేవాడికి గుర్తుందా? పెద్దయ్యాక నేనేమీ అడగలేదు. ఇప్పుడు ఒక చిన్న కోరిక కోరుతాను నాన్న. కాదనుకు నాన్న, కాదనుకో. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళు నాన్న, తీసుకెళ్ళు. ప్లీజ్ తీసుకెళ్ళు నాన్న, తీసుకెళ్ళు. अर्चना अर्चना